ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు వెజ్ వెజ్ పఫ్ చేశానన్నమాట. వెజ్ పఫ్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ తోటి. అది ఎలా చేశాననేది మీతో షేర్ చేస్తాను. ఇవి 4 చేశానన్నమాట. మా పిల్లలు తినేసి నేను వీడియో తీసుకోకముందే ఒకటి ఉన్నిచ్చినారు. ఇది చూసారా, ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఆ మైదా పిండిలోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి దీన్ని. అలాగే పావు టీ స్పూన్ అంత షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఎలా వేసుకోవాలంటే దీంట్లోకి మనం ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసుకున్న కూల్ వాటర్ వేసుకోవాలన్నమాట. కూల్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండిని. మన చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ చాలా ఇష్టపడతారనమాట. మనం పెద్దలు కానీ తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నచ్చితే ఇంట్లో. ఇలా చూస్తే ఇలా ముద్ద కలిపి మనము ఒక 10 మినిట్స్ నాననివ్వాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాము. ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చి అనమాట. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఎంత వీలైతే అంత చాప్ చేసుకోవాలి. ఏదన్నా మీ దగ్గర కట్టర్ ఉంటే కానీ ఇంకా అలా చాప్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే చేత్తోనే కట్ చేశాను ఇవన్నీ. నా దగ్గర అలాంటి కట్టర్స్ ఏం లేవన్నమాట. ఇలా మొత్తం మనం చాప్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు పఫ్ కోసం మనము ఒక ఏమంటారు అది తయారు చేసుకోవాలన్నమాట. రేకులు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ముద్ద తీసుకొని పొడిపిండి చల్లుకొని ఓవల్ షేప్లో మన చపాతీ కర్రతో ఓవల్ షేప్లో రుద్దితే మనకి ఇట్లా ఓవల్ షేప్ వస్తుందన్నమాట. చూసారా, ఇలా ఓవల్ షేప్లోనే చేసుకోవాలి. ఇది రౌండ్ చేసుకోకూడదు, లేదంటే స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, ఓవల్ షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ మాత్రం చేయకూడదు, సరిగా రావు రౌండ్ చేస్తే. చూసారా, ఇలా దీని మీద మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోండి. నా దగ్గర బటర్ లేక నేను ఆయిల్ అప్లై చేశాను. బటర్ అప్లై చేసుకుంటే ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నా దగ్గర బటర్ లేదని చెప్పేసి నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. మన రిఫైన్డ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం మనము అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి అప్లై చేసుకొని దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఒక సైడ్ నుంచి హాఫ్కి ఫోల్డ్ చేసి దీని మీద మనకి లేయర్గా రావడానికి దీని మీద పొడిపిండి చల్లుకోవాలి. మైదా పొడిపిండి చల్లుకుంటే మనకి లేయర్గా వస్తుందన్నమాట. ఈ పఫ్ అనేది లేయర్గా వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇటు నుంచి హాఫ్, అటు నుంచి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇవి రెండు కలిపి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో మనము ఒక 10 మినిట్స్ పెట్టాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం స్టిఫ్గా తయారవుతుంది అనమాట. ఇది అనేది స్టిఫ్గా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. నేను అలా ఒక ప్లేట్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట దీన్ని. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కే వరకు హీట్ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి పచ్చిమిర్చి, ఎందుకంటే సన్నగా కట్ చేసాం కదా, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, తర్వాత ఉల్లిపాయ కానీ వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలన్నమాట. అంటే క్యారెట్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి, మొత్తం ఉడికినట్టు అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది స్టఫింగ్ కోసం కాబట్టి అంత కచ్చాగా ఉండకూడదు.
ఇప్పుడు ఉల్లిపాయ గాని వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకి క్యారెట్ అనేది సాఫ్ట్ అయితుంది. ఇవి క్యారెట్ సాఫ్ట్ అవ్వడానికి మనము ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా సాఫ్ట్ అవుతుంది ఈ క్యారెట్ ఇదంతా. చూసారా అప్పుడే మనకి సాఫ్ట్ అయిపోయిందనమాట. ఇందులోకి పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. పావు టీ స్పూన్ అంత పసుపు, గరం మసాలా కొంచెము, తర్వాత తగినంత కారం అనమాట. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి. పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్లు చాలు. వేసుకుంటే అప్పుడు మనకి ఇది స్టిక్కీగా అవుతుంది. కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట. దీన్ని ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇలా మొత్తం కలిపి తయారు చేసుకోవాలన్నమాట. ఈ స్టఫింగ్ అంతా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు ఒక ఆలు ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఒక ఆలూని నేను ఒకటి వేసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకునేటట్టుంటే ఎక్కువ వేసుకోవాలి. నేను చేసుకునే దానికి ఒక ఆలు సరిపోతుంది. అందుకు ఆలు ఉడకబెట్టినానమాట ఇది ముందే. దీన్ని చేత్తోటే స్మాష్ చేసుకొని దీంట్లోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ స్టఫింగ్ అంతా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ స్టఫింగ్ని చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసుకొని వచ్చి మళ్ళీ ఇందాక మనం ఎలా చేసామో ఓవల్ షేప్లో ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే చేసుకోవాలి. మళ్ళీ చేసుకొని ఇప్పుడు కానీ ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట దీనికి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోండి. నేనైతే నా దగ్గర బటర్ లేదని చెప్పేసి ఆయిలే అప్లై చేస్తూ ఉన్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే చేయాలన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత దీని మీద పొడిపిండి చల్లాలి కొంచెము. పొడిపిండి చల్లిన తర్వాత సేమ్ అలాగే ఫోల్డ్ చేసి సేమ్ ముందు మనం ఎలా చేసామో అలాగే చేయాలన్నమాట. ఇలా పొడిపిండి చల్లుకుంటే మనకేమవుతుందంటే అవి లేయర్లలాగా కనిపిస్తాయి అన్నమాట. లేయర్ లాగా మనకి తెలుస్తుంది అప్పుడే. తినేటప్పుడు కానీ మనకు బయట కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసి రెండూ కలిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము 4 పార్ట్స్ లాగా విడదీయాలన్నమాట. కట్ చేయాలి. 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి పఫింగ్ ఎంత కావాలో అంత. ఇప్పుడు మనం ఒక కప్పే పిండి తీసుకున్నాం కాబట్టి దానికి మనకి 4 పార్ట్సే అవుతాయి. ఎక్కడైనా ఎడ్జెస్ సరిగ్గా లేకపోతే వాటిని కట్ చేయొచ్చు. లేదంటే మనం నీట్‌గా సర్దుకోవాలి ఇలాగా. అప్పుడు మనకి వెజ్ పఫ్ అనేది నీట్‌గా వస్తుంది. మనం బయట కొన్న విధంగానే వస్తుంది. టేస్ట్ గాని అదే ఉంటుంది. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము 4 పార్ట్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా అడ్డంగా నిలువుగా చేసుకోవాలి. ఇలా 4 పార్ట్స్ లాగా చేసుకున్న తర్వాత చూసారా లేయర్‌గా కనిపిస్తుంది చూడండి మనకు అప్పుడే. ఇలా చేసుకున్న దాన్ని ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఇప్పుడు మనము స్టఫింగ్ పెట్టి చేసుకోవాలన్నమాట. పఫ్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మన చపాతీ కర్ర తీసుకొని కొంచెం అంటే మందంగానే ఉండాలన్నమాట. ఇది ఎక్కువ ఒత్తేయకూడదు. మనము చపాతీలాగా ఎక్కువ ఒత్తేయకూడదు. ఇప్పుడు మనకి ఏ షేప్‌లో పఫ్ కావాలో ఆ షేప్‌లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నేను 2 టైప్స్ ఫోల్డ్ చేశాననమాట. ఇలా ఒక టైప్ చేశాను. తర్వాత నిలువుగా రోల్ చేశాననమాట. నిలువుగా కానీ 2 చేశాను. అట్లా 2, ఇట్లా 2 చేశాను. చాలా బాగా వచ్చినాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలు చూస్తారు కదా, నేను వీడియో తీసుకోవాలా అనే లోపే వాళ్ళు 3 తినేసేసి ఒకటి పెట్టినారనమాట. అది కానీ నా కోసం పెట్టినారు 3లో. అందుకని చెప్పేసి అదే ఒకటే చూపిస్తున్నాను మీకు. ఇలా 4 తయారు చేశాననమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న దీని మీద పాలు తీసుకొని బ్రష్ తోటి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు బాగా కుక్ అవుతుంది మనకి. ఇలా చేస్తే ఈవెన్‌గా కుక్ అవుతుందన్నమాట మొత్తం అంతా. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం మనం 4 చేసినాను కదా నేను. 4 తయారు చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ లాగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక పార్ట్ తీసుకొని సేమ్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని
అందులో మీకు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. నా దగ్గర స్టాండ్ లేదు. అందుకని చెప్పేసి ఒక మందపాటి గిన్నెలో ఇవి ప్లేస్ చేసి చూసారా ఇలా ఇలా ఒక 2 అలా ఒక 2 ఫోల్డ్ చేసినాననమాట. దీంట్లో పెట్టుకొని ఆ పెద్ద గిన్నెలో ఒక చిన్న కప్పు బోర్లిచ్చి ఆ కప్పు మీద పెట్టుకొని ఇవి ఆవిరి కింద ఉడికించుకోవాలనమాట. మన కేక్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. చూసారా? ఇట్లా చేసుకోవాలనమాట. ఇది మూత పెట్టేసి గాలి పోకుండా మూత పెట్టేయాలి దీనికి. పెట్టేసి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేయాలనమాట ఇది. అంత తొందరగా కుక్ అవ్వదు. ఒక 30 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు చూసారా? కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను నేను. చెప్తి కదా! 4 చేస్తే 4 ఇట్లు ఒకటి ఉన్నిచ్చినారనమాట వీడియో కోసమని. లేదంటే ఇది గాని తినేసేవాళ్ళు మా పిల్లలు. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా బాగా ఇష్టంగా తింటారివి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.